నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జు నిండే వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జు నిండే వంటలో నేను ఎగ్ ఫ్రై అయితే చేశానండి, గుడ్డు వేపుడు. సో మనం రొటీన్గా చేసే గుడ్డు ఫ్రై కన్నా ఇలా చేసి చూడండి, ఇంకా టేస్టీగా చాలా బాగుంటుందండి. సో మరి ఈ ఎగ్ ఫ్రై వచ్చేసి మనకి రోటీస్లోకి, చపాతీస్లోకి లేదా వేడి వేడి అన్నంలోకి కలుపుకొని ఇంకా ఎక్కువగా తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. సో మరి ఈ ఎగ్ ఫ్రై ఈ ఈ స్టైల్లో ఒకసారి అయితే మీరు కూడా రండి ఫ్రెండ్స్, చాలా నచ్చుతుంది మీకు కూడా. సో మరి ఇది ఎలా చేయాలో చూపిస్తాను ఈజీగా. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. సో మరి ఈ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, నేనైతే ముందుగా ఒక ఆరు వరకు కోడిగుడ్లు అయితే తీసుకున్నానండి. ఈ కోడిగుడ్లను ఉడకపెట్టిన తర్వాత, చల్లారిపోయిన తర్వాత ఇలా పొట్టు తీసి పక్కన ఉంచుకున్నాను. సో నేను మొత్తం 6 గుడ్లు అయితే తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న 6 గుడ్లు నేను ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. సొన తీసి పక్కన ఉంచుకున్నాను. నేను ఒక సగం వచ్చేసి 4 ముక్కలు చేసుకున్నాను, మిగతా సగం 2 ముక్కలు చేశానండి. సో మీకు ఎలా నచ్చుతారో ఆ విధంగా చేసుకోండి. సో ఇప్పుడు పైన కడాయి అయితే పెట్టానండి. కడాయి బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసాను. ఈ ఆయిల్ కూడా బాగా వేడెక్కిన తర్వాత చిటికెడు పసుపు, ఉప్పు, కారం వేసానండి. సో ఇప్పుడు మనం ఈ ఆయిల్లో ఈ వైట్ పార్ట్ వరకు మాత్రమే వేపుకుందామండి, ఎల్లో వేయట్లేదు. సో ఎల్లో వేపుకోవడం వల్ల ఆయిల్ అంతా పాడైపోతుంది. సో అది మొత్తం పిండి పిండిగా అయిపోతుందండి, అందుకనే వేయలేదు. సో ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ కూడా మనము ఈ ఆయిల్లో బాగా వేపుకుందాము, రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు. సో ఇలా వేపుకోవడం వల్ల మనం ఎగ్ ఫ్రై తినేటప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుందండి, ఎందుకంటే ఈ ఎగ్ కొద్దిగా క్రిస్పీగా అవుతాయి ఇలా వేపుకోవడం వల్ల. సో ఇలా ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా వేపుకుందాము. సో ఇలా ఎర్రగా అయితే వేగిపోయాయండి. సో ఈ ముక్కలన్నీ కూడా మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన ఉంచుకుందాము. సో ఇలా మిగతా ముక్కలన్నీ కూడా ఇలానే వేపుకొని పక్కన ఉంచుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కడాయిలో ఏదైతే ఆయిల్ ఉందో నేను అదే ఆయిల్ యూస్ చేస్తున్నానండి. సో ఆయిల్ అదే ఉంచేసి ఇప్పుడు దీంట్లో మనం తాలింపు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి మనం మంచి వాసన వచ్చే వరకు ఇలా వేపుకుందాము. ఇవి పూర్తిగా వేగిన తర్వాత నేను కొద్దిగా కరివేపాకు అయితే వేసానండి. ఈ కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి, 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకునేవి వేసాను. దీంతోపాటు ఆనియన్స్ చూడండి, నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ నేను మొత్తం 4 ఆనియన్స్ తీసుకున్నానండి. మనకి వేపుడులోకి ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి అన్నంలో కలుపుకోవడానికి. సో ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా మనకి పూర్తిగా వేగాలండి. సో పచ్చివాసన పోయి బాగా మెత్తపడేంత వరకు ఆయిల్లోనే మగ్గించుకున్నాము. చూడండి, ఆయిల్ బాగా ఈ ఆనియన్స్ వేగిపోయిన తర్వాత నేను చిటికెడు పసుపు, ఉప్పు, కారం వేసానండి. సో నేను కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు ఒక 5 తీసుకున్నాను. సో ఇవి దంచుకొని ఇలా వేసుకున్నాను. సో ఇవి కూడా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోండి. సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అయితే వేసానండి. ఈ ధనియా పౌడర్ కూడా ఇలా ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసుకోండి. ఈ తర్వాత మనం ఇందాక వేపి ఉంచుకున్న ఎగ్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మనం దీంట్లో వేసుకుందామండి. సో సొనలతో సహా వేసేయండి, మొత్తం అన్నీ వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకొని మొత్తం అన్నీ కూడా చితకనివ్వకుండా స్లైట్గా కలపండి. ఇలా కలిపేసి మనం మూత పెట్టేసి మరొక 10 నిమిషాల వరకు ఈ మసాలా అంతా కూడా దీనికి పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. మరొక 10 నిమిషాల వరకు మగ్గనిద్దాము. సో అండ్ దీంట్లో మనం మసాలా కూడా పెద్దగా ఏమి వేయలేదండి, ఓన్లీ ధనియా పౌడర్ వేసాము అంతే. సో ఇప్పుడు ఇవన్నీ కూడా 10 నిమిషాలు అయిన తర్వాత పూర్తిగా మగ్గిపోయాయండి. చూడండి, చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, ఈజీగా ఎగ్ ఫ్రైని మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ చివరిలో నేను కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మళ్ళీ మగ్గనిచ్చానండి.
సో ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో ఈ ఎగ్ ఫ్రై మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఫర్దర్ నోటిఫికేషన్స్ కూడా మీకు అప్డేట్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.